చాలామంది ఫ్రెషర్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ ఎవరైతే జాబ్ స్విచ్ కోసం చూస్తున్నారో వాళ్ళు కావచ్చు, లేకపోతే కెరియర్ గ్యాప్ వాళ్ళు కావచ్చు, లేకపోతే నాన్ ఐటీ నుండి ఐటీకి రావాల్సిన వాళ్ళు కావచ్చు. సార్ ఈ రోజుల్లో పైథాన్ ప్రోగ్రామింగ్ చూజ్ చేసుకోవచ్చా? కేవలం పైథాన్ ప్రోగ్రామింగ్‌తో మాకు జాబ్ వస్తుందా? లేకపోతే ఫుల్ స్టాక్ వరకు వెళ్ళాలా? లేకపోతే పైథాన్‌తో పాటు వేరే ఏమైనా నేర్చుకోవాలా? మాకు కంప్లీట్‌గా గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో, ఒక్కొక్కరికి మనం ఆన్సర్ చేసే కంటే ఒక వీడియో అన్నది కంప్లీట్‌గా మనం ప్రొవైడ్ చేస్తే పైథాన్ మీద ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ ఒక కంప్లీట్ గైడెన్స్ వీడియో అవుతుంది. సో, చాలామందికి వాళ్ళ కెరియర్ సెట్ చేసుకోవడంలో ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా పైథాన్ ఒక్కటి నేర్చుకుంటే మనకు జాబ్ వస్తుందా? ఫుల్ స్టాక్ వరకు వెళ్ళాలా? పైథాన్‌తో పాటు వేరే ఏమైనా నేర్చుకోవాలా? సో, ఫ్రెషర్స్‌కి పైథాన్ రిలేటెడ్ జాబ్స్ అసలు ఉన్నాయా? ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్‌కి ఉన్నాయా? కెరియర్ గ్యాప్ వాళ్ళు గనక ఇది చూజ్ చేసుకుంటే వాళ్ళకి ఏమైనా కెరియర్ సెట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా? కంప్లీట్‌గా మాట్లాడదాం. ఓకే. ఫస్ట్ మనందరం తెలుసుకోవాల్సింది పైథాన్ ప్రిఫర్ చేయొచ్చా? పైథాన్ బేస్డ్‌గా జాబ్స్ ఉన్నాయా అంటే యెస్ 100% ఉన్నాయి. అయితే కేవలం పైథాన్ ప్రోగ్రామింగ్ ఒక్కటి వస్తే సరిపోదు. అది కేవలం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో, మనం ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలి అంటే సో, మనకి సిస్టమ్ ద్వారా చేయించాలి అంటే మనం ఇంప్లిమెంట్ చేయడానికి, కోడింగ్ చేయటానికి మనకి తెలిసిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. సో, కేవలం పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చు, నాకు అందులో కాన్సెప్ట్స్ వచ్చు అంటే సరిపోదు. ఆ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మీరు ఏదైనా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలిగేటటువంటి ఆ ప్రాక్టికల్ స్కిల్ మీ దగ్గర ఉండాలి. ముఖ్యంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్ డెవలప్‌మెంట్ కంపెనీ ఉందంటే వాళ్ళు మీకు జాబ్ ఇవ్వాలి అంటే మీరు పైథాన్ యూజ్ చేసి కంప్లీట్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయగలిగేటటువంటి ఆ స్కిల్ మీ దగ్గర ఉండాలి. ఓకే. సో, అలాగే డేటా రిలేటెడ్ రోల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ పైథాన్‌తో పాటు ఎస్‌క్యూఎల్ లాంటి ఎక్స్ట్రా టెక్నాలజీస్ మీరు నేర్చుకోవాలి. అలాగే పైథాన్‌తో పాటు క్లౌడ్ టెక్నాలజీస్ నేర్చుకుంటే వాటికంటూ కొన్ని జాబ్స్ ఉంటాయి. సో, ఇలా మనకి పైథాన్ ఒక్కటే సరిపోదు. పైథాన్‌తో పాటు అదర్ టెక్నాలజీస్ కూడా మనం నేర్చుకుంటే దానికి తగ్గ జాబ్స్ అనేవి మనకి క్రియేట్ అవుతాయి. సో, నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మనకి పెరుగుతాయి అన్నమాట. సో, పైథాన్‌తో జాబ్స్ వస్తాయా అంటే వస్తాయి. అయితే కేవలం పైథాన్ ప్రోగ్రామింగ్ ఒక్కటి కాదు. పైథాన్ ప్రోగ్రామింగ్‌తో పాటు మనం ఇంకా ఎక్స్ట్రా మరికొన్ని టెక్నాలజీస్ కూడా నేర్చుకోవలసి ఉంటుంది. సో, మనం నేర్చుకునే టెక్నాలజీని బేస్ చేసుకొని మనకి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నానన్నమాట. సో, ఫస్ట్ స్టెప్ దేనితో వేయాలి అంటే యెస్ పైథాన్ ప్రోగ్రామింగ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ బేసిక్స్ నుండి స్ట్రాంగ్‌గా నేర్చుకోండి. ఓకే. సో, వేరియబుల్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఓన్‌గా డెవలప్ చేయడము. ఆ తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? అలాగే మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి? అందులోనూ ముఖ్యంగా మనకి పైథాన్‌లో లిస్ట్స్ అని, టపుల్స్ అని, డిక్షనరీస్ అని ఉంటాయి. సో, వాటి గురించి నేర్చుకోవడం. ఓకే. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు చాలా బాగా రావాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. ఓకే. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ బాగా మీరు ప్రాక్టికల్ స్కిల్స్‌తో వీలైనన్ని ప్రోగ్రామ్స్ మీ ఓన్‌గా డెవలప్ చేసేలాగా మీరు స్ట్రాంగ్ బేసిక్స్ అయితే మాత్రం బిల్డ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అప్పుడు మీరు ఏదో ఒక నెక్స్ట్ లెవెల్ పాత్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత మనకి మల్టిపుల్ రూట్స్ అని ఉంటాయన్నమాట. ఓకే. సో, అందులో ఒకటొచ్చి మీరు పైథాన్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ వైపు వెళ్ళొచ్చు. ఇంకొకటి వచ్చి పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ వైపు వెళ్ళొచ్చు. మరొకటి వచ్చి డేటా రిలేటెడ్ రోల్స్ అంటే డేటా అనలిటిక్స్ కానీ, డేటా ఇంజినీరింగ్ కానీ అటువైపు మీరు వెళ్ళొచ్చు. మరొక రూట్ వచ్చి ఏఐఎంఎల్ సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డెవలప్‌మెంట్ అటువైపు మీరు వెళ్ళొచ్చు. ఆ తర్వాత మీరు క్యూఏ ఆటోమేషన్ వైపు వెళ్ళొచ్చు. లేదు అంటే క్లౌడ్ వైపు వెళ్ళొచ్చు. సో, డెవాప్స్ కానీ,
క్లౌడ్ కానీ అటువైపు వెళ్ళొచ్చు. అలాగే డేటా అండర్లో మీరు డేటా సైన్స్ వైపు వెళ్ళొచ్చు. సో ఇలా రకరకాల పాత్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత వీటిలో ఏదో ఒక పాత్ మీరు సెలెక్ట్ చేసుకొని వాటికి తగ్గ టెక్నాలజీస్ కూడా నేర్చుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ 100% పెరుగుతాయండి. ఇక ఫుల్ స్టాక్ గురించి మాట్లాడితే పైథాన్ ఒక్కటి సరిపోదా, ఫుల్ స్టాక్ వరకు నేర్చుకోవాలంటే సో ఇక్కడ జెన్యూన్ గైడెన్స్ ఇస్తాను. నా దగ్గర ఏదో పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ ఉందని కాదు. సో పైథాన్ ఫుల్ స్టాక్ అనేది అందరికీ అవసరం లేదు. ఓకే, సో మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ సరిపోతుంది. మీరు పైథాన్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలనుకోండి. సో పైథాన్ ప్రోగ్రామింగ్తో పాటు సో పైథాన్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది జాంగో. సో జాంగో కానీ ఫ్లాస్క్ కానీ ఇలాగా. సో ఈ ఫ్రేమ్వర్క్స్ మీరు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో బ్యాక్ అండ్ డెవలప్మెంట్కి పైథాన్ ప్లస్ జాంగో సరిపోతుంది. మీకు ఫుల్ స్టాక్ అనేది అవసరం లేదు. ఓకే, సో అదే మనకి పైథాన్ ఫుల్ స్టాక్ రోల్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకోవాలి. అప్పుడు మీరు ఏదైతే పైథాన్ బ్యాక్ అండ్ డెవలపర్కి కావాల్సినవి నేర్చుకుంటున్నారో దాంతోపాటు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి. సో దాంతోపాటు ఫ్రంట్ ఎండ్లో భాగంగా మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్ నేర్చుకుంటారు కదా. సో వాటితో పాటు రియాక్ట్ లైబ్రరీ కానీ లేకపోతే మన యాంగులర్ ఫ్రేమ్వర్క్ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత డేటాబేస్ ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది లైక్ MySQL, అలాగే గిట్ హబ్, అలాగే సో డిప్లాయ్మెంట్ స్కిల్స్, ప్రాజెక్ట్ చేశాక డిప్లాయ్మెంట్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీకు అవసరం పడతాయి అన్నమాట. ముఖ్యంగా రెస్ట్ API డెవలప్మెంట్ మీకు బాగా రావాలి. దానికి మీరు జాంగో రెస్ట్ నేర్చుకుంటారా, ఫాస్ట్ API నేర్చుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కానీ మీకు రెస్ట్ API డెవలప్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తెలియాలన్నమాట. ఈ ఫుల్ స్టాక్ అనేది ఎవరెవరికి బెటర్ అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి ఫ్రెషర్స్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటే మీరు పైథాన్ బ్యాక్ అండ్ డెవలపర్గా వెళ్ళొచ్చు, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్గా కూడా వెళ్ళొచ్చు. మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నమాట. అలాగే స్టార్టప్స్ టు మిడ్ లెవెల్ కంపెనీస్ ఎవరైతే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సో ఫుల్ స్టాక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ స్టాక్ బేస్డ్ రోల్స్ మనకి స్టార్టప్స్ టు మిడ్ లెవెల్ కంపెనీస్లో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే చాలా మంది ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటారు. సో ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ ఫుల్ స్టాక్ అనేది బాగా సూటబుల్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? అందరికీ ఫుల్ స్టాక్ అవసరం లేదు. ఎవరైతే ఫుల్ స్టాక్ వైపు వెళ్ళాలనుకుంటారో, ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి యూస్ఫుల్ అన్నమాట. అయితే ఒకసారి మీరు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటే మీరు పైథాన్ బ్యాక్ అండ్ డెవలపర్ వైపు వెళ్ళొచ్చు, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ వైపు వెళ్ళొచ్చు. సో 2 వేస్కి మీకు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అయితే ఇప్పుడు పైథాన్ బేస్ చేసుకొని రకరకాల ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే సో డిఫరెంట్ ట్రాక్స్ ఏమేమి ఉన్నాయని మనం మాట్లాడితే ఇంతకుముందు మనం మాట్లాడినట్టే మీరు బ్యాక్ అండ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళొచ్చు. అప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్, డేటాబేసు ఇవన్నీ అంతగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. పైథాన్ ప్రోగ్రామింగ్ బాగా రావాలి. ఆ తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ జాంగో లాంటి ఫ్రేమ్వర్క్ మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో పైథాన్ ప్లస్ జాంగో ప్లస్ రెస్ట్ API డెవలప్మెంట్ మీకు బాగా రావాలి. ఆ తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ HTML, CSS, సో జావా స్క్రిప్ట్, ఈ ఫ్రంట్ ఎండ్ బేసిక్ నాలెడ్జ్ సరిపోతుంది. ఎందుకంటే మనం బ్యాక్ ఎండ్లో ఈ కనెక్టివిటీ అది చేయడానికి సో బేసిక్ డేటాబేస్ స్కిల్స్, బేసిక్ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ సరిపోతాయి అన్నమాట. సో ఫుల్ స్టాక్ లెవెల్లో మనకి తెలియాల్సినటువంటి అవసరం లేదు. వాట్ ఈజ్ వాట్, ఏం జరుగుతుంది అక్కడ అని తెలుసుకుంటే చాలు. మనం దాన్ని కనెక్ట్ చేస్తూ బ్యాక్ ఎండ్ కోడ్ అనేది రాసుకుంటాం కాబట్టి. ఓకే, రైట్. సో ఇక సెకండ్ ట్రాక్ గురించి మాట్లాడితే సో ఇది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఇందులో మనం అనుకున్నట్టుగా మీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, గిట్ హబ్ ఇలా ప్రతిదీ కూడా ఫుల్గా తెలియాలి. దాంతోపాటు ప్రాజెక్ట్ని ఎట్లా అప్లోడ్ చేయాలో డిప్లాయ్మెంట్ స్కిల్స్ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చి డేటా ఇంజనీరింగ్. సో ఎవరైతే డేటా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అవసరం ఉండదు. సో పైథాన్ ప్రోగ్రామింగ్ కంపల్సరిగా వాళ్ళు నేర్చుకోవాలి. స్ట్రాంగ్ బేసిక్స్ ఉండాలి. దానితో పాటు వాళ్ళు SQL నేర్చుకోవాలి. SQL అనేది కంపల్సరిగా నేర్చుకోవాలి. సో స్ట్రాంగ్ SQL స్కిల్స్ ఉండాలి. ఆ తర్వాత సో ఏదైతే PySpark కంపల్సరిగా నేర్చుకోవాలి. అలాగే పైథాన్లో పాండాస్ లైబ్రరీ బాగా రావాలి. అలాగే ETL టూల్స్ ఉంటాయి. ETL టూల్స్ని మీరు నేర్చుకోవాలి. అలాగే మీకు AWS, గిట్ ఇలా మరికొన్ని స్కిల్స్ కూడా అవసరం పడతాయి. ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీరు డేటా ఇంజనీరింగ్ రోల్కి
ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ వచ్చి బాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఏఐఎంఎల్ కావచ్చు, జనరేటివ్ ఏఐ కావచ్చు, వీటికి సంబంధించి మీరు వెళ్ళటం. సో అప్పుడు మీకు పైథాన్ ప్రోగ్రామింగ్తో పాటు నంపై, పాండాస్ ఇవి బాగా ఐడియా ఉండాలి. ఆ తర్వాత స్టాటిస్టిక్స్ ఫండమెంటల్స్ మీకు ఐడియా ఉండాలి. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, ఎల్ఎల్ఎం ఏపీఐస్, ఆ తర్వాత ప్రాంప్టింగ్, అలాగే ర్యాగ్ కాన్సెప్ట్స్, అలాగే ఏదైతే రెస్ట్ ఏపీఐ, అలాగే క్లౌడ్ డిప్లాయ్మెంట్, గిట్, ఓకే, మోడల్ ఎవాల్యుయేషన్, ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నీ మీకు బాగా రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ నేర్చుకుంటే మీరు జెన్ఏఐ వైపు కానీ లేకపోతే ఏఐఎంఎల్ వైపు కానీ మీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా మంది తెలియక ఒక తప్పు చేస్తున్నారు. అదేంటంటే ఏఐ నేర్చుకుంటే సూపర్ కెరియర్, ఇప్పుడంతా ఏఐ ఒక బజ్వర్డ్ అయిపోయింది కదా. కాబట్టి ఫస్ట్ ఎవరైనా ఏఐ కోర్స్ స్టార్ట్ చేస్తే ముందు వెళ్ళి దాన్ని పర్చేజ్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఏఐ నేర్చుకోవడానికి ముందు మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ బాగా రావాలి. పైథాన్ స్ట్రాంగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాతే మీరు ఏఐ జాయిన్ అవ్వండి. ఓకే, వాళ్ళు ఏదో అక్కడ ఏఐతో పాటు పైథాన్ కూడా నేర్పిస్తారు అంటే ఆ కోర్సులో భాగంగా వాళ్ళు ఎంతైతే అవసరమో అది మాత్రమే నేర్పిస్తారు. ఫుల్గా కోర్స్ అనేది కవర్ చేయరు పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, కాబట్టి మీరు ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్ట్రాంగ్ స్కిల్ గెయిన్ చేసుకోండి. ఆ తర్వాతే ఏఐ కోర్సులో జాయిన్ అవ్వండి అని చెప్తున్నా. అది జెన్ఏఐ కావచ్చు, లేకపోతే ఏఐ ఇంజనీర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక క్యూఏ ఆటోమేషన్ అంటే మీరు పైథాన్తో పాటు సెలీనియం కానీ ప్లేరైట్ కానీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పైటెస్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏపీఐ టెస్టింగ్, పోస్ట్ మ్యాన్, గిట్, అలాగే సీక్వెల్, సిఐసిడి బేసిక్స్ ఇవన్నీ కూడా మీకు బాగా రావాలి. అప్పుడు మీరు క్యూఏ వైపు వెళ్ళొచ్చు అనమాట. ఇక మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ ఆటోమేషన్ వైపు వెళ్ళాలనుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్తో పాటు మీకు లైనక్స్ తెలియాలండి. అలాగే నెట్వర్కింగ్ బేసిక్స్ మీకు తెలియాలి. అలాగే ఏడబ్ల్యూఎస్ కానీ ఎజూర్ కానీ వీటిలో ఒకటి మీకు మంచి ఐడియా ఉండాలి. అలాగే డాకర్, క్యూబర్నెటీస్, సిఐసిడి, టెరాఫార్మ్ ఇవన్నీ బాగా ఐడియా ఉంటే మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ ఆటోమేషన్ వైపు వెళ్ళొచ్చండి. ఇక జాబ్స్ విషయానికి వస్తే మనకి ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఫ్రెషర్స్ ని తీసుకుంటే పైథాన్ బేస్డ్ రోల్స్ ఫ్రెషర్స్ కి ఉన్నాయా అంటే ఉన్నాయి. కాకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇలా ఉండకపోవచ్చు. ఓకే, వాటి యొక్క రోల్ నేమ్స్ వచ్చి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనో, లేకపోతే పైథాన్ బ్యాక్ అండ్ ఇంజనీర్ అనో, లేకపోతే డేటా అనలిస్ట్ అనో, డేటా ఇంజనీర్ అనో, జూనియర్ బ్యాక్ అండ్ డెవలపర్ అనో, పైథాన్ బ్యాక్ అండ్ డెవలపర్ అనో, ఇలా డిఫరెంట్ నేమ్స్తో ఇస్తూ ఉంటారు. కానీ అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో మనకి పైథాన్ని మెన్షన్ చేస్తారు. పైథాన్ ఆర్ జావా ఆర్ సంథింగ్ అని చెప్పి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెన్షన్ చేస్తారు. పైథాన్ బ్యాక్ అండ్ డెవలపర్ అయితే పైథాన్ ప్లస్ జాంగో అని చెప్పి మెన్షన్ చేస్తారు. డేటా ఇంజనీర్ అయితే దానికి రిలేటెడ్గా మనకి పైథాన్ ప్లస్ సీక్వెల్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి మనం ఏదైతే డిఫరెంట్ రోల్స్ ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటూ దానికి తగ్గట్టుగా అప్లై చేసుకోవాలి. అండ్ ఎస్, పైథాన్ బేస్డ్గా ఫ్రెషర్స్కి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక ఫ్రెషర్స్ కంటే కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి పైథాన్ బేస్డ్గా చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఎక్కువగా 3 to 12 years ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పైథాన్ మీద చాలా ఎక్కువ రోల్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా లాస్ట్ 3 monthsలో వచ్చేటటువంటి జాబ్స్ అనలైజ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను అనమాట. ఓకే, కాకపోతే మీకు ఏపీఐ డెవలప్మెంట్ కానీ లేకపోతే క్లౌడ్, సిఐసిడి, డిప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్ నాలెడ్జ్, గిట్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ నాలెడ్జ్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మీకు. ఓకే, వాటితో పాటు డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే సిస్టమ్ డిజైన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. బట్ ఎస్, పైథాన్ బేస్డ్గా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కూడా చాలా ఎక్కువ రోల్స్ అనేవి ఉన్నాయి. ఇక జావా వాళ్ళు కానీ .NET వాళ్ళు కానీ పైథాన్ వైపు రావచ్చా అంటే ఎస్, 100% రావచ్చు. ఓకే, మీరు జావా ఫుల్ స్టాక్ కాదు, నేను పైథాన్ వైపు వెళ్తాను, ఛాలెంజింగ్ కెరియర్స్ ఉన్నాయి నాకు అక్కడ, నాకు ఇంకా స్టడీ కెరియర్ కాదు, నాకు ఛాలెంజింగ్ రోల్స్ కావాలి, నేను ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తాను అనుకునే వాళ్ళు ఎస్ రావచ్చు పైథాన్ వైపు. ఓకే, అప్పుడు మళ్ళీ కంప్లీట్గా మీ ఎక్స్పీరియన్స్ జీరో అయిపోద్దని కాదు. మీ ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది. దాంతోపాటు మీరు పైథాన్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్, జాంగో ఫ్రేమ్వర్క్స్ అలాంటివి నేర్చుకోవచ్చు. ఇంకా ఫుల్ స్టాక్లో ఆల్మోస్ట్ ఫ్రంట్ ఎండ్ సేమ్గా ఉంటుంది, రెండిట్లో డేటాబేస్ స్కిల్స్ సేమ్గా ఉంటాయి, గిట్హబ్ ఇలా చాలా వరకు మీకు కలుస్తాయి. కాబట్టి ఎస్, మీరు హ్యాపీగా రావచ్చు. ఓకే, అయితే ఏంటంటే పైథాన్ బేస్డ్గా
కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. చాలామందికి ఎక్కువగా ప్రిఫరబుల్ చాయిస్ వచ్చి పైథానే కాబట్టి మీకు చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రాక్టికల్ స్కిల్స్ మీకు ఉంటే మీరు హ్యాపీగా గెట్ ఇన్ అవ్వచ్చు ఇక్కడ. ఇక కెరియర్ గ్యాప్ వాళ్ళ గురించి మాట్లాడితే మీకు ఇంతకుముందు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అనుకోండి, కెరియర్ గ్యాప్ ఉంది, ముందు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండి ఆ తర్వాత గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరేమీ ఫ్రెషర్గా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ముందు కెరియర్ గ్యాప్ని జెన్యూన్గా చూపిస్తూ ముందు ఎక్స్పీరియన్స్ని కూడా పుటప్ చేసుకుంటూ దాంతోపాటు మీరు పైథాన్ ప్లస్ బ్యాక్ అండ్ స్కిల్స్ కానీ పైథాన్ ప్లస్ ఫుల్ స్టాక్ కానీ నేర్చుకొని దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది. ఇంకా పైథాన్ స్కిల్స్ బాగా బ్రషప్ చేసుకొని ఆ తర్వాత ఏవైతే మనం మల్టిపుల్ ట్రాక్స్ చెప్పామో ఇందులో ఏదో ఒక ట్రాక్ సెలెక్ట్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. అదే మీరు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, నాన్ ఐటీ నుండి మీరు ఐటీ వైపు వస్తున్నారనుకుంటే ఇంకా మీరు ఫ్రెషర్గానే వెళ్ళాల్సి ఉంటుంది, ఫ్రెషర్స్తో కంపీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడుండే ఫ్రెషర్స్ కంటే మీకు ఎక్కువ ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి అవసరం పడతాయి. ఓన్గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఇవన్నీ కూడా మీకు జాబ్ తీసుకురావడానికి క్రైటీరియా అవుతాయి అన్నమాట. ఓకే, ఇలా మనకి పైథాన్ బేస్ చేసుకొని చాలా మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయి. ఏదో ఒక ట్రాక్ సెలెక్ట్ చేసుకొని మీరు దానికి తగ్గ టెక్నాలజీస్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పైథాన్ బేస్డ్గా జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు పైథాన్ అనేది నెంబర్ 1 చాయిస్. గత కొన్ని ఏళ్ళగా పైథానే టాప్ 1 ప్లేస్లో ఉంది అండ్ ర్యాపిడ్గా గ్రో అవుతూనే ఉంది. ఇప్పుడు ఏవైతే మల్టిపుల్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ని రూల్ చేస్తున్నాయో ఇండస్ట్రీని, అవన్నీ కూడా పైథాన్ బేస్ చేసుకునే ఉన్నాయి. కాబట్టి పైథాన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పైథానే చాలామందికి ప్రిఫరబుల్ చాయిస్ కాబట్టి మీకు చాలా ఎక్కువ ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. జస్ట్ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోదు. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, మీకు గిట్ హబ్ ఎంత బాగా ఐడియా ఉంది, అలాగే మీకు ప్రాజెక్ట్ స్కిల్స్, డిప్లాయ్మెంట్ స్కిల్స్ ఎంత బాగా ఉన్నాయి, మీరు ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు, మీ ఓన్గా ప్రాజెక్ట్ ఇప్పటికిప్పుడు డెవలప్ చేయమంటే చేయగలరా లేదా, ఇటువంటివన్నీ కూడా మీకు ఫ్యాక్టర్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, హ్యాపీగా పైథాన్ని చూజ్ చేసుకోవచ్చు. ఒక్క పైథాన్ ప్రోగ్రామింగ్ మీదే బేస్ అవ్వకండి, ఏదో ఒక ట్రాక్ సెలెక్ట్ చేసుకొని దాని వైపు కంప్లీట్గా వెళ్ళండి. ఇంకా మంచి ఫ్యూచర్ అనేది మీకు ఆటోమేటిక్గా దొరుకుతుంది అనమాట. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.